హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వేపిన శనగపప్పు కొబ్బరితో చట్నీ తయారు చేస్తున్నాను చూడండి. ఒక కొబ్బరి చెక్కలో సగం కొబ్బరి ముక్కలో, పావు కేజీలో సగం ఏమో వేపిన శనగపప్పు, ఒక 5 పచ్చిమిరపకాయలు. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి మిక్సీలో వేసుకొని కొబ్బరి ముక్కలు శుభ్రం కడుక్కోవాలండి. తర్వాత వేపిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇలా అన్నా నలిగిపోతాయి, ఏం పర్లేదు. తగినంత ఉప్పు, తర్వాత ఒక చిన్న ముందు ఇవి మనం మిక్సీ పట్టేయాలి. ముందు వాటర్ వేయకూడదు, అలా వేస్తే కొబ్బరి ముక్కలు నలగవు. ముందు ఇవి మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, ఇలాగ బాగా పొడుం కింద అయిపోయింది కదా. ఇందులో గ్లాసు వాటర్ వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా కొలత అనేది ఉండదు. కొబ్బరి ముక్కలు కూడా లేత కొబ్బరి చెక్క పనిచేయదండి. ముదరగా ఉన్న కొబ్బరి చెక్క అయితే మీకు చట్నీ బాగా వస్తుందండి. ఇదిగో మళ్ళీ మిక్సీ తయారు చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, చట్నీ ఎలా ఉండాలి. ఇడ్లీలోకి అయితే ఎలా ఉండాలి, దోశల్లోకి అయితే ఇంకొంచెం గట్టిగా తయారు చేసుకోండి. దానికి ఇదిగో ఈ విధంగా పోపు తీసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇందులో మనం వెల్లుల్లిపాయ కానీ జీలకర్ర కానీ వేయకూడదు. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద తెపాలా పెట్టుకోండి. అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేయండి. నూనె కాగిందండి, ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఇవి బాగా వేగాయి కదా, ఇప్పుడు మిగిలిన వేసుకోండి. ఎండుమిర్చిని కరివేపాకు ఇలా బాగా వేగుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి చట్నీ ఇందులో వేసుకోవాలి. విడిగా మూత పెట్టుకోవాలండి, లేకపోతే పోపు స్మెల్ బయటకు వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇలా 1 నిమిషం ఉంచి మూత తీయండి. తీసి బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, బోండా తయారు చేసుకుంటాం కదండి, బోండాకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనకు అవసరమైతే అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి. ఇది మా అత్తయ్య గారు చేసే చట్నీ అండి. ఇలా చట్నీ చేసి ఆవిడ ఇడ్లీ వేసేవారు. చాలా టేస్టీగా ఉండే చట్నీ అండి. మీరు కూడా తయారు చేసి చూడండి. ఓకే అండి, ఉంటానండి మరి. ఎంతో రుచికరమైన కొబ్బరి వేపించిన పప్పు చట్నీ తయారయ్యిందండి. ఇందులో నచ్చితే మీరు ఇంకొంచెం కొబ్బరి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది గారెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఏ ఐటెం కన్నా చాలా బాగా మనకి సూట్ అవుతుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశకి అయితే ఇంక అదిరిపోద్ది, మామూలుగా ఉండదు మరి. ఓకేనండి, మరి ఉంటాను మరి.